యోహాను రాసినటువంటి ప్రకటన గ్రంథాల గురించి మనం ఇంచుమించుగా ఒక నెల 15 రోజులు, ఒక 6 వారాల నుంచి మనం మెడిటేట్ చేస్తా ఉన్నామండి. మెడిటేట్ చేయటం అంటే చదవటం కాదు, స్టడీయింగ్ కాదు, రీడింగ్ కాదు. మెడిటేట్ చేయటం అంటే ధ్యానం చేస్తా ఉన్నాము. నేను మీతోటి మనం చేసుకున్నానండి. యేసుక్రీస్తు 1:1 యేసుక్రీస్తు తన దాసులకు కనపరచుటకు దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత. దేవుడు యేసుక్రీస్తుకు అనుగ్రహించినటువంటి ప్రత్యక్షత. కింద ఫుట్నోట్స్ చూస్తే ప్రకటన అనేటువంటి మాటని మనం ఇక్కడ చూస్తా ఉన్నామండి. యేసుక్రీస్తు తన దాసులకు, మనం ఆయన దాసులమని మీతో నేను మనవి చేసుకున్నామండి. మత్తయి 6:24 కూడా మీతో చెప్పాను. ఏంటంటే ఒకే యజమానుడికి ఇద్దరు దాసులు పని చేయలేరండి. పని చేయలేరు అనమాట అండి. ఒకే యజమానుడి కింద ఇద్దరు దాసులు ఉండలేరు అనే విషయం మనం నేర్చుకున్నామండి. అందుచేత తన దాసులకు అంటే మనం ఇక్కడ రెండు పార్టీలు అనమాట అండి. ఒకటి దేవుని పార్టీ, దేవుని టీము. రెండోది ఏంటంటే సాతాను యొక్క అనుచరులు, సాతాను యొక్క ఫ్రెండ్స్, సాతాను టీం. ఇద్దరికి మనం దాసులుగా ఉండలేమండి. ఒక్కరికే మనం దాసులుగా ఉంటాం. ఇక్కడ ఏం చెప్తుందంటే తన దాసులు అంటే సాతానికి టీముకు సంబంధించినటువంటి వాడు కాదు అని మనం నేర్చుకున్నామండి. తర్వాత యోహాను గారు కూడా దాసులు అనేటువంటిది 3వ లైన్లో మనం నేర్చుకున్నామండి. 9 అండి, 22:9 వద్దు సుమి, నేను నీతోనూ ప్రవక్తలైన నీ సహోదరులతోనూ ఈ గ్రంథమందున్న వాక్యములను గైకొను వారితోనూ సహదాసుడను, దేవునికే నమస్కారం చేయమని చెప్పాను. అంటే ఇక్కడ దేవదూత కూడా ఒక దేవునికి ఒక దాసుడిగా పనిచేస్తా ఉన్నట్టుగా మనం చూస్తా ఉన్నామండి. యేసుక్రీస్తు కూడా ఒక దాసుడిగా మనం ఆలోచన చేసేవాడు గతించినటువంటి కాలంలో. అందుచేత ఈ మొదటి అధ్యాయాన్ని మనం పరిశీలించి చూసినట్లయితే 1:5 ఈయన ఒక రాజు అని, యేసుక్రీస్తు ఒక రాజు అని మనం నేర్చుకున్నామండి. తర్వాత 13, 14 కూడా యేసుక్రీస్తు ఒక యాజకుడు అని కూడా మనం నేర్చుకున్నామండి. 1:6 ఆయన మనలను తన తండ్రి యొక్క దేవునికి ఒక రాజ్యముగాను యాజకులుగాను చేశారు. అంటే ఇక్కడ మొదటి అధ్యాయంలో యేసుక్రీస్తు యొక్క స్వరూప దర్శనం ఏమిటి అంటే ఆయన ఒక రాజు, రెండోది ఆయన ఒక యాజకుడు అనేటువంటి ఎక్స్ప్లెనేషన్ ఈ మొదటి అధ్యాయం చెబుతా ఉన్నట్టుగా మనం చూస్తా ఉన్నామండి. ఇంకా ఈ అధ్యాయంలో మనం నేర్చుకున్నది ఏంటంటే ప్రభు దినం అన్న తన స్థానిక సంఘంలో నేను లేకపోయాను, ఆరాధనలో నేను పార్టిసిపేట్ చేయలేకపోయాను అని బాధపడేటువంటి యోహాను గారికి దేవుడు చక్కటి అవకాశం ఇచ్చాడండి. ఏంటంటే ఆ రోజున 7 సంఘాలు, ఇంచుమించుగా 2-3 అధ్యాయాల్లో 7 సంఘాలు యోహాను గారు యేసుక్రీస్తు విజిట్ చేసినట్లుగా మనం చూస్తా ఉన్నాం. ఆ దేవదూతలు కూడా విజిట్ చేసినట్లుగా మనం చూస్తా ఉన్నామండి. అందుచేత ఈ సంఘాన్ని, ఆయన యొక్క స్థానిక సంఘాన్ని, ఎఫెసీ సంఘాన్ని చూడటానికి ఆయన శరీరం అనేటువంటిది అడ్డు రాలేదు. ఆత్మవశుడిగా యేసు ప్రభువుతో దేవదూతతో
7 సంఘాలు, ఒక సంఘాన్నే చూడలేదని బాధపడతా ఉంటే 7 సంఘాలు యోహాను గారు చూసినట్లుగా మనం చూస్తా ఉన్నాం. ఈ ప్రకటన గ్రంథం అనేటువంటిది యోహాను గారు రాశారని మనం చెప్పుకున్నామండి. 9వ వచనంలో మీ సహోదరుడును యేసును బట్టి కలుగు శ్రమలోను రాజ్యంలోను సహనంలోను పాలువాడినైన యోహాను నేను దేవుని వాక్యం నిమిత్తం యేసును గురించిన సాక్ష్యం నిమిత్తము పద్మాసు ద్వీపమున ప్రవాసినైతిని. యోహాను గారు ఈ ప్రకటన గ్రంథాన్ని రాసినట్లుగా మనం చూస్తా ఉన్నాం. దేవుడు మంచి ఆధిక్యత ఇచ్చాడు. ఏంటంటే ఆయుష్కాలం అన్ని ఇచ్చాడు. తక్కిన శిష్యులు చనిపోయినప్పటికీ కూడా యోహాను ఆయుష్కాలం పెరిగింది. ఎందుకంటే యేసుప్రభు వారి అమ్మగారిని ఆయన బాగా జాగ్రత్తగా చూసుకున్నాడు. తల్లి కంటే ఎక్కువగా చూసుకున్నాడు. అమ్మ నీ కుమారుడు అని యేసుప్రభు వారి సులువుకి వెళ్ళడానికి ముందుగా చెప్పినట్లుగా మనం చూస్తా ఉన్నాం. యోహాను గారితో అయితే మీ తల్లి అని చెప్పాడు. ఈ రీతిగా ఆయుష్కాలం ఇచ్చాడు దేవుడు. 12 మంది శిష్యుల్లో యోహాను గారు తన రొమ్మును పడుకున్నట్లుగా మనం చూస్తాం. రొమ్ముల మీద ఉండేవాడు ఎక్కువ. 12 మంది శిష్యుల్లో ముగ్గురిని ఎక్కువగా ప్రేమించాడు. ముగ్గురులో యోహాను గారిని ఎక్కువగా ప్రేమించాడు అనేటువంటి విషయం మనందరికీ కూడా తెలిసినటువంటి విషయం. అందుచేత ఈ మొదటి అధ్యాయంలో 4వ వచనం 1:4 యోహాను గారు శుభాలు చెప్తా ఉన్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. తర్వాత 4-5 వచనాలు కూడా కలిపి జరిగితే దేవుడు అంటే వర్తమాన భూత భవిష్యత్ కాలాల్లో ఉండేటువంటి ఆ సింహాసనం మీద కూర్చున్నటువంటి ఆ గొప్ప దేవుడు. రెండోది 7 ఆత్మలు అంటే 7 పనులు చేసేటువంటి పరిశుద్ధాత్ముడు. రెండోదిగా నమ్మకమైనటువంటి సాక్ష్యం, మృతుల్లో నుంచి ఆది సంబుద్ధిగా లేచినటువంటి వాడును. అంటే ఈ ముగ్గురు నుంచి తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడు ఈ ముగ్గురు ద్వారా ఈ శుభాలు చెబుతూ మన ఈ శ్రమల్లో ఉండేటువంటి క్రైస్తవులకి రోమా రాజ్యం వెళ్ళినటువంటి ఆ కాలంలో అక్కడ శ్రమలు పడేటువంటి క్రైస్తవులకి రాబోయే శ్రమల గురించి, ఆ శ్రమల్లో దేవుడు ఇచ్చేటువంటి ఆదరణ గురించి ఈ ప్రకటన గ్రంథం ద్వారా మరి ఆ శ్రమ పడేటువంటి క్రైస్తవులకి రాసినట్లుగా మనందరికీ కూడా తెలిసినటువంటి విషయం. ఇదివరలో మనం చెప్పుకున్నామండి. ఏమిటంటే దేవుని దగ్గరికి వెళ్ళటానికి ఒక సముద్రం అడ్డుందని 4వ అధ్యాయంలో మనం నేర్చుకున్నామండి. 4వ మరియు ఆ సింహాసనం ఎదుట స్ఫటికమును పోలిన గాజు వంటి సముద్రం అడ్డు ఉందని మనం నేర్చుకున్నాం. అదే 15వ అధ్యాయంలో కూడా అదే సముద్రం అడ్డున్నట్లుగా మనం చూసుకుంటా ఉన్నాం. కానీ 21వ అధ్యాయం 1 నుంచి 2 వచనాలు చూసినట్లయితే ఈ సముద్రం అక్కడ లేదండి. అయితే దేవుని దగ్గరికి వెళ్ళటానికి ఈ సముద్రం అనేటువంటిది ఒక అడ్డు ఉన్నట్లుగా మనం నేర్చుకున్నామంట. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయంలో మనం నేర్చుకున్నామండి. 8వ వచనం చూడండి. 4 జీవులలో ప్రతి జీవికి 6 రెక్కలు ఉండేది. అవి చుట్టూను రెక్కల లోపాలను కనులతో నిండి ఉండేను. ఇవి భూత వర్తమాన భవిష్యత్ కాలంలో ఉండే సర్వాధికారి దేవుడు నగు ప్రభు పరిశుద్ధుడు 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 అని మానక రాత్రి పగళ్ళు చెబుతుండెను. చూసారు ఇక్కడ 6 రెక్కలంటే 6వ అధ్యాయము యెషయా గ్రంథంలో కూడా మనం చూస్తా ఉన్నాం. ఇక్కడ 4 జీవులు అంటే దేవదూతలందరికీ కూడా అధికారులు, అంటే లీడర్స్ అన్నమాట. ఈ చెరూపులు అనేటువంటి వాళ్ళు లీడర్స్ అన్నమాట. వీళ్ళు ఏం చేస్తున్నారంటే స్తుతులు చెల్లిస్తున్నారు. 2 రెక్కలతో కళ్ళు కప్పుకుంటున్నారు. అంటే దేవుణ్ణి చూడలేక, పరిశుద్ధుడైనటువంటి దేవుణ్ణి మేము చూడలేము అని 2 రెక్కలతో ఎగురుతున్నారు. 2 రెక్కలతో కాళ్ళు కప్పుకుంటున్నారు. అంటే దేవుడి దగ్గరకు మేము దేవుని దగ్గరకు మేము వెళ్ళలేకపోతా ఉన్నాము, వెళ్ళలేము అనేటువంటి విధానంలో అక్కడ చెప్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. 1 తిమోతిలో 6వ అధ్యాయంలో
సమీపింపరాని తేజస్తో ఆయన మాత్రమే వసించుతూ అమరత్వం గలవాడై ఉన్నాడు. దేవుడు సమీపింపరానిటువంటి తేజస్తో ఉన్నాడు కనుక చూడలేక కళ్ళు కప్పుకున్నారు. రెండు రెక్కలతో, రెండు రెక్కలతో కాళ్ళు కప్పుకుంటూ ఉన్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. అంటే దేవుని దగ్గరికి వెళ్ళలేకపోతున్నారు. అంటే ఈ 7 సంఘాల్లో కూడా ఆ, కొన్ని కొన్ని చిన్న చిన్న, అంటే 2 సంఘాలు పరిపూర్ణంగా బాగున్నారు. 5 సంఘాల్లో కొద్ది కొద్దిగా తప్పులు ఉన్నట్లుగా ఆ తప్పులకి కౌన్సిలింగ్ ఇచ్చి ఆ అక్కడ యేసుక్రీస్తు అక్కడ ఏమేమి కొన్ని కొన్ని విషయాలు చెప్తూ సరిచేసినట్లుగా, కౌన్సిలింగ్ ఇచ్చి సరిచేసినట్లుగా, ఆ కంప్లైంట్స్ సరిచేసినట్లుగా మనం చూస్తా ఉన్నాం. అంటే ఇక్కడ మనం నేర్చుకునేది ఏంటంటే అపోస్తుల ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో మనం ఆలోచన చేసినట్లయితే మనం ఆలోచన చేస్తా ఉన్నామండి. ఇక్కడ ఆ, ఆ, ఒక సముద్రం అడ్డు ఉందని మనం నేర్చుకున్నాం. 15:2లో కూడా 21:3లో ఆ అడ్డు పోయిందంటే తప్పులు సరి చేసుకున్నారు. ఉదాహరణకు మనం ఆలోచన చేసినట్లయితే 14:2లో 15 అధ్యాయంలో కూడా మనం ఆలోచన చేసినట్లయితే ఉదాహరణకి ఇదివరకు చెప్పుకున్నామండి. పాటలు పాడేటప్పుడు 14 అధ్యాయంలో వాళ్ళు కేవలం ఆ, గాత్రంతోనే వాళ్ళు పాటలు పాడారు అనేటువంటి విషయం మనం నేర్చుకున్నాం. గాత్రంతోనే, యంత్రంతో కాకుండా పాటలతోనే దేవుని స్తుతించినట్లుగా మనం ఆలోచన చేసామండి. ఈ 15 అధ్యాయంలో కూడా మనం ఆలోచన చేసాం. మోషే కీర్తనయు గొర్రెపిల్ల కీర్తనయు పాడుతున్నారు. ఏంటి 15:4లో మనం చూసామండి. అంటే ఐదు సంఘాలు, 2 సంఘాల్లో తప్పులు ఏమి లేవండి. 5 సంఘాలు, ఇంకా ఆ శ్రమ పడేటువంటి క్రైస్తవులు, ఆ శ్రమలకి కారణమైనటువంటి కొన్ని తప్పిదాలు, కంప్లైంట్స్ ని యేసు ప్రభువు ఇచ్చినటువంటి కౌన్సిలింగ్ ద్వారా సరి చేసుకున్నారండి. అందుచేత నీతి క్రియలు అన్నాడండి 19వ అధ్యాయంలో, 19లో మనం ఆలోచన చేసినట్లయితే ఆ దుర్నీతి కొద్ది గొప్ప తీసేసుకున్నారు, వాళ్ళు సరి చేసుకున్నారు. అందుచేత ఇక్కడ మనం నేర్చుకునేది ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో అక్కడ సముద్రం అడ్డు వచ్చినట్లుగా మనం నేర్చుకున్నాం. కానీ మొదటి అధ్యాయంలో మనం ఆలోచన చేసినట్లయితే యోహాను బాధపడతా ఉన్నాడు, నేను పద్మాస్త్రీలో ఉన్నాను, ఆరాధనకి వెళ్ళకపోతా ఉన్నాను. అయితే ఇక్కడ మనం నేర్చుకునేది ఏంటంటే నీ శరీరం కూడా నీకు అడ్డు రాదయ్యా. నువ్వు సంఘంలో పార్టిసిపేట్ చేయొచ్చు. ఒక సంఘంలో నువ్వు పార్టిసిపేట్ చేయలేదని బాధపడతా ఉన్నావు. 7 సంఘాల్లో పార్టిసిపేట్ చేసి నా సంఘంలో ఏం తప్పు లేదు, తప్పు ఉండదు అనుకునేటువంటి యోహాను గారికి ఎఫ్సి సంఘంలోనే కొన్ని తప్పులు చూపించాడు. స్మరణ సంఘంలో తప్పులు ఏమి లేవండి. పెర్గంలో కొన్ని తప్పులు చూపించాడు, తురసాయిలో కొన్ని తప్పులు చూపించాడు, సార్దిస్సులో కొన్ని తప్పులు చూపించాడు, ఫిలదెల్ఫియాలో మళ్ళీ తప్పులు లేవు. లౌదోక్యలో కూడా కొన్ని తప్పులు చూపించినట్టుగా మనం చూస్తా ఉన్నాం. అందుచేత నా సంఘంలో ఏం తప్పు లేదు అనుకునేటువంటి యోహాను గారికి మీ సంఘంలో కొన్ని తప్పులు ఉన్నాయి, సరి చేసుకోమని చెప్పినట్టుగా మనం చూస్తా ఉన్నాం. మనం కూడా మనలో ఏమీ తప్పు లేదు అనుకుంటాం. మన సంఘాల్లో పరిపూర్ణంగా మన సంఘాలు బాగున్నాయని అనుకుంటాం. ఎప్పుడు మనం ఏం చేయాలంటే తప్పులు ఉన్నాయి అనుకొని ఆ తప్పుల్ని, చిన్న చిన్న తప్పుల్ని, ఆ పొరపాట్లు మనం సరి చేసేటువంటి వారంగా మనం ఉండాలి. ఈ మొదటి అధ్యాయంలో మనం ఆలోచన చేసినట్లయితే నీ శరీరం కూడా నీ సంఘాన్ని నేను విజిట్ చేయడానికి అడ్డు రాదయ్యా అన్నట్టుగా చెప్పినట్టుగా మనం చూస్తూ ఉన్నామండి. మొదటి అధ్యాయంలో క్రీస్తు యొక్క స్వారూప్యత, అంటే ఆయన ఒక రాజుగా, ఆయన ఒక యాజకుడుగా చూపించినట్టుగా మనం చూస్తా ఉన్నాం. 2-3 వచ్చిన మనం ఆలోచన చేసినట్లయితే సంఘాల్లో ఉండేటువంటి కొద్ది తప్పుల్ని, ఆ సంఘాల యొక్క స్వారూప్యత, ఒరిజినల్ స్వారూప్యత అక్కడ యేసు ప్రభువారు చెప్తా ఉంటే యోహాను గారు రాస్తా ఉన్నాడు. యోహాను గారు రాస్తా ఉన్నట్టుగా మనం చూస్తాం. ఇక్కడ 4వ అధ్యాయంలో మనం ఆలోచన చేసినట్లయితే
దేవుని యొక్క స్వారూప్యత గురించి రాసినట్లుగా మనం చూస్తాం. 5వ అధ్యాయంలో యేసు ప్రభు వారి యొక్క స్వారూప్యత గురించి రాసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. 6వ అధ్యాయం ఆలోచన చేసినట్లయితే ప్రకటన గ్రంథం అంతా కూడా ఇంచుమించుగా ఈ 6వ అధ్యాయంలోనే ఇమిడి ఉందండి. ఇక్కడ కొన్ని 7 ముద్రల గురించి రాయబడినట్లుగా మనం చూస్తూ ఉన్నామండి. 8, 9లో మనం ఆలోచన చేసినట్లయితే మరి ఇక్కడ కొన్ని బూరలు 7 బూరలు చెప్పినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. 7 బూరలు 7 బూరల గురించి చెబుతా ఉన్నట్టుగా మనం 7 బూరలు అంటే అర్థం ఏంటన్నమాట, ఆ రోమా ప్రభుత్వం ద్వారా క్రైస్తవులు ఎంత ఇబ్బంది పడ్డారు, ఎలా ఇబ్బంది పడ్డారు, చివరికి రోమా ప్రభుత్వం ఎలా నాశనం అయిపోతా ఉందనేటువంటిది ప్రకటన గ్రంథం 6వ అధ్యాయంలో చెప్పినట్లుగా మనం చూస్తా ఉన్నాం. 6:10లో ఉదయింపబడినటువంటి ఆత్మలో తాము ఇచ్చినటువంటి సాక్ష్యంతో ఉదయింపబడినటువంటి ఆత్మల్ని బలిపీఠం కింద సూచిస్తారు. వాళ్ళు అంత ఇబ్బందులు పడ్డారు. ఈ ముద్రలలో వాళ్ళు పడినటువంటి బాధలు ప్రకటన గ్రంథం అంతా ఇంచుమించుగా 6వ అధ్యాయంలోనే రాయబడినట్లుగా మనం చూస్తా ఉన్నామండి. అయితే ఈ శ్రమల్లో ఇంచుమించుగా 12 నుంచి 17 వరకు, ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 12 నుంచి 17 వరకు రోమా ప్రభుత్వం ఎలాగ ఇబ్బందులు పడింది, లాస్ట్లో ఎలా పతనమైంది, క్రైస్తవుల్ని హింసించడం చేత వాళ్ళు ఏ విధిగా ఇబ్బంది పడ్డారనేటువంటిది 6వ అధ్యాయంలో మరి 12 నుంచి 15 వరకు రాయబడినట్టుగా మనం చూస్తా ఉన్నాం. 6వ అధ్యాయం 2వ వచనంలో చూసినట్లయితే ఇదిగో తెల్లని గుర్రం మీద అక్కడ యేసు ప్రభువు జయించుటకు బయలుదేరింది. ఇదే మాట 19, 16లో కూడా మనం చూస్తా ఉన్నాం. ఈ విధంగా ముద్రల గురించి 6వ అధ్యాయంలో రోమా ప్రభుత్వం ఏ రీతిగా ఇబ్బందులు పెట్టింది క్రైస్తవుల్ని, వాళ్ళు ఎలాగ శ్రమలు పడ్డారు, ఎలాగ అర్సాక్షులు అయ్యారు, తర్వాత రోమా సామ్రాజ్యం యొక్క పతనం గురించి 12 నుంచి 17 వరకు రాయబడినట్లుగా మనం చూస్తా ఉన్నాం. 7వ అధ్యాయంలో ఈ శ్రమలో సంఘం 100 పాళ్ళు ఎటువంటి ఇబ్బంది లేకుండా క్షేమంగా ఉన్నారు, భద్రంగా ఉన్నారు అనేటువంటి విషయం 7వ అధ్యాయంలో చూపెడతా ఉన్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. చూసి చక్కగా సంఘం వల్ల ఎటువంటి ఇబ్బందులు ఉండవు, క్షేమంగా ఉంది, భద్రంగా ఉంది. ఓ పక్క క్రీస్తు సంఘంలో బతికినటువంటి వాళ్ళు, క్రీస్తు సంఘంలో అసాక్షులైనటువంటి వాళ్ళు కూడా ఎంతో క్షేమంగా ఉన్నారు అనేటువంటిది ఇక్కడ చూపెట్టినట్లుగా మనం చూస్తా ఉన్నాం. 8, 9 వచనాలు మరి 10వ వచనాలు మనం ఆలోచన చేసినట్లయితే ప్రియులారా, ఈ 3 అధ్యాయాలు కూడా మనం చూసినట్లయితే బూరలు అన్నమాట. అంటే రాత్రి మన ప్రియులు సురేంద్ర గారు చెప్పినటువంటి రీతిగా కావలి వారి ద్వారా కొన్ని హెచ్చరికలు, రాత్రి మంచి ప్రసంగం చెప్పారండి. కావలి వారి ద్వారా మరి అక్కడ చక్కటి హెచ్చరికలు. బోర్ అంటే అర్థం ఏంటనమాట, బోర అంటే అక్కడ హెచ్చరికలు చెప్తా ఉన్నట్లుగా మనం చూస్తా ఉన్నాము. ప్రకటన గ్రంథం 1:11లో కూడా బోర ధ్వని వంటి గొప్ప స్వరము సరే నీవు చూచుతున్నది పుస్తకంలో రాసి ఎపిసు, స్పర్ణ, పెర్గము, తురతైర, సార్డిస్, ఫిలదెల్ఫియా, లౌదోకియా అనే 7 సంఘములకు పంపని చెప్పుట నా వెనుక వింటిని. ఇక్కడ చూస్తా ఉన్నాం. బోరలో అంటే అక్కడ సువార్త ప్రకటిస్తా ఉన్నట్లుగా, కావలి వారి ద్వారా హెచ్చరికలు చెప్తా ఉన్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. యెహెజ్కేలు గ్రంథం 33:1-8 వరకు చదవండి. యెహెజ్కేలు 3:17, 18 వచనాలు, యెహెజ్కేలు 33:1-8 వరకు చూసినట్లయితే ఈ కావలి వారి ద్వారా, ఈ బోరల ద్వారా అంటే సువార్త ద్వారా మీరు మారు మనసు పొందండి అని శత్రువులకి దేవుడు హెచ్చరికేస్తా ఉన్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. తన ఫ్రెండ్స్కి, తన టీంకి, సాతాను యొక్క టీంకి కొన్ని హెచ్చరికలు దేవుడు కావలి వారి ద్వారా జారీ చేస్తా ఉన్నట్లుగా మనం చూస్తా ఉన్నామండి. చూసారు, మనం ఆలోచన చేసినట్లయితే మీరు రిఫరెన్స్లు రాసుకుని దయచేసి
కావల వారు బోర ద్వారా ఎటువంటి హెచ్చరికలు చేశారు అనేటువంటిది ఇక్కడ మీరు 8వ అధ్యాయం 9వ అధ్యాయము ఈ 10 అన్ని కూడా మనం ఆలోచన చేసినట్లయితే ఈ బోర్ల గురించి మనం చూస్తా ఉన్నాం, ఆలోచన చేస్తా ఉన్నాం. ఇవన్నీ మనం చదువుతూ ఇంకో కోణంలో మనం ఆలోచన చేసినట్లయితే యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 1, 4, 13 చూసారు. కొంతమంది బాకానాథాల ద్వారా, ఈ బోర్ల ద్వారా, ఈ హెచ్చరికల ద్వారా శత్రువులకి దేవుడు కొన్ని హెచ్చరికలు జారీ చేస్తా ఉన్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. జెఫన్యా 1, 14, 18, 16 మీరు చూడండి. సంఖ్యాకాండం 10, 2వ వచనం కూడా మీరు నోట్ చేసుకోండి. సంఖ్యాకాండం 10, 9వ వచనం కూడా మీరు దయచేసి నోట్ చేసుకోవాలని మనం చేస్తా ఉన్నాం. కొన్ని బోర్ల ద్వారా మరి హెచ్చరికలు ఇస్తా ఉన్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. శానల్ని తరలించడానికి, శత్రువుల నుంచి రక్షించడానికి. ఏమండి, ఆపద వస్తుంది, జాగ్రత్త, మనం మారుమనసు పొందాలి, మనం సిద్ధపడుతూ ఉండాలి అని ఆపద గురించి హెచ్చరిక చేయడానికి. చూసారా, సైనికులందరూ కూడుకోవటానికి ఎక్కడికన్నా మరి యుద్ధానికి వెళ్ళాలనుకోండి, అటువంటి హెచ్చరికలు జారీ చేయడానికి బైబిల్ గ్రంథంలో మనం ఆలోచన చేసినట్లయితే కొన్ని బోర్ల ద్వారా కొన్ని దేవుడు హెచ్చరికలు చేసినటువంటి రీతిగా 8వ అధ్యాయం మరి 9వ అధ్యాయంలో మనం ఆలోచన చేస్తా ఉన్నామంటే వాక్యం ద్వారా. ఇంకో 10వ వచనంలో మనం ఆలోచన చేసినట్లయితే ఆయన చేతిలో చిన్న పుస్తకం ఉందటండి, కొత్త నిబంధన. ఈ కొత్త నిబంధన అనేటువంటి ఈ పుస్తకం ద్వారా, అంటే ఈ సువార్త ద్వారా మరి కావల వారి ద్వారా కొన్ని హెచ్చరికలు ఇంచుమించుగా 7 బోర్ల ద్వారా మరి చెబుతా ఉన్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. ప్రియమైనటువంటి వారు 11వ అధ్యాయం గురించి మనం ఆలోచన చేసినట్లయితే కష్టాల్లో సంఘం ఎలా ఉంటుందంటే ఓడిపోయినట్టుగా ఉంటుందండి. అది 11వ అధ్యాయం యొక్క సారాంశం ఏంటంటే, మనం కానీ క్రీస్తు సంఘాలు, ఏ క్రీస్తు సంఘం అయినా క్రీస్తు సంఘం కొద్ది ఓడిపోయినట్టుగా ఉంటుంది కానీ ఓడిపోదు, జయం మనదే అనేటువంటి విషయం ఈ 11వ అధ్యాయం చెబుతా ఉన్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. ఎందుచేత ఓడిపోదు? అక్కడ చూడండి, 1వ అధ్యాయంలో చేతికర్ర వంటి కొలకర్ర నాకు ఇచ్చి ఆలయమును బలిపీఠమును కొలకలు వచ్చి ఆలయంలో పూజించు వారిని లెక్క పెట్టము. చూసారా, దేవుని యొక్క వాక్యానికి అనుగుణంగా ఎవరెవరు ఉంటున్నారు? కొలకర్ర, వాక్యం అనేటువంటి ఆ కొలకర్రతో మరి మనం కొలిచినప్పుడు మనం దేవుని ఆరాధించేటువంటి విషయం, మన సంఘం విషయంలో బైబిల్తో, వాక్యంతో మనం తెలుసుకుంటే మనం కరెక్ట్గా ఉన్నాం లేదా అని మనం జాగ్రత్తగా ఉండేటువంటి వారుగా ఉండాలని ఇక్కడ వాక్యం చెప్తా ఉన్నట్టు. రెండు, సంఘం అనేటువంటిది పకడబందిగా వాక్యానుసారంగా ఆ వాక్యంతో మనం కొలుసుకోవాలి. ఎప్పుడు కూడా కొలుసుకొని సాక్ష్యం చెప్పేటువంటి వారంగా మనం ఉండాలి. సాక్ష్యం చెప్పేటువంటి వారంగా మనం ఉండాలి. మరి దేవుడి కోసం కొన్ని కార్యాలు చేసేటువంటి వారంగా మనం ఉండాలి. 5, 6 వచనాలు ఎలా చేసినప్పటికీ కూడా సంఘం ఓడిపోయినట్టుగా ఉండదు కానీ మనదే జీవం అనేటువంటి మాట చెప్తా ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. 12వ వచనం చూసినట్లయితే మరి సాతాను ముమ్మారు ఓడిపోయినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. దీని గురించి తర్వాత మనం తెలుసుకున్నాం. తర్వాత 13వ అధ్యాయం మనం ఆలోచన చేసినట్లయితే సాతానుకు ఉన్నటువంటి కొన్ని ఫ్రెండ్స్ అని మనం ఇక్కడ చూస్తున్నామండి. కొంతమంది ఫ్రెండ్స్ అని మనం చూస్తూ ఉన్నామండి. 14లో కూడా మనం 14వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఈ 13వ అధ్యాయంలో సాతాను యొక్క టీం, రోమా ప్రభుత్వం అవ్వచ్చు, అదొక మాత్రమే అవ్వచ్చు అండి. ఎవరైనప్పటికీ కూడా ఆ సంఘాన్ని హింసించినప్పుడు, బాధలు పెట్టినప్పుడు ఒక ప్రతిమ పెట్టి దీనికి నమస్కారం చేయాలి అని సాతాను బలవంతం చేస్తుందంటండి. 12వ వచనంలో బలవంతం చేస్తా ఉన్నట్లుగా మనం చూస్తాం. చూసారు 17వ వచనంలో కూడా కాగా కొద్దివారు కానీ, గొప్పవారు కానీ, దంతులు కానీ, దరిద్రులు కానీ, స్వతంత్రులు కానీ, దాసులు కానీ అందరూ కుడి చేతి మీదనైనాను తమ మొసటి ఎందైనాను ముద్ర వేసుకున్నట్లు, ఆ ముద్ర అనగా ఆ మృగము పేరైనను దాని పేరటి సంఖ్య అయినను గలవాడు తప్ప క్రయ విక్రయములు చేయుటకు
మరి ఎవరికి అధికారం లేకుండానట్లు అది వారిని బలవంతం చేస్తుంది. చూశారా? క్రీస్తు సంఘంలో ఆ క్రీస్తు సంఘంలో మనం ఎలా ఉన్నామంటే, క్రీస్తు సంఘంలో దేవుని యొక్క ప్రేమ బలవంతం చేస్తుంది అనేటువంటి విషయం 2 కొరింథీ 5 అధ్యాయము 14-15 మనం చూస్తా ఉన్నామండి. 2 కొరింథీ 5 అధ్యాయం అండి. 2 కొరింథీ 5 అధ్యాయము 14 అండి. క్రీస్తు ప్రేమ మమ్మల్ని బలవంతం చేస్తుందండి. అక్కడ అక్కడ చూసినట్లయితే సాతాను యొక్క టీం భూమృగం అంటే అదొక మతం అనమాట, రోమా మతం. ప్రతిమను పెట్టి ప్రతిమకి నమస్కారం చేయాలని బలవంతం చేస్తుంది. చూసారు ఎన్ని ఇబ్బందులు చూడండి. మీకు రేషన్ కావాలంటే ప్రతిమ నమస్కారం చేయాలి, రేషన్ కార్డు కావాలంటే నువ్వు ప్రతిమ నమస్కారం చేయాలి, బలవంతం చేస్తా ఉన్నట్లుగా మనం. కానీ ప్రియమైనటువంటి వాళ్ళ 14వ అధ్యాయంలో చూసినట్లయితే క్రీస్తు ప్రేమ, క్రీస్తు యొక్క ప్రేమ బలవంతం చేసినట్లుగా వాళ్ళు ఏం చేస్తున్నారంటే చక్కటి పాటలు పాడుతూ ఉన్నట్లుగా చూసారు. గాత్రంతో మరి లయబద్ధంగా గంభీరంగా వినసొప్పుగా చక్కని పాటలు పాడుతున్నారు. 14వ అధ్యాయంలో సంఘం ఎంత క్షేమంగా ఉంది. వాళ్ళెవరో కూడా మరి క్రూర మృగమునకు కానీ దాని ప్రతిభకు కానీ నమస్కారం చేయవారును దాని పేరు గల ముద్ర ఎవడైనా వేయించుకుని ఎలా వాడును రాత్రి పగళ్ళు నెమ్మది లేని వారై ఉన్నారు. 9వ వచనం చూడండి. మరియు వేరొక దూత అనగా 3వ దూత వెంబడి వచ్చి గొప్ప స్వరంతో ఎలాగ చెప్పాను, క్రూర మృగమునకు కానీ దాని ప్రతిభకు కానీ ఎవడైనా నమస్కారం చేసి తన నొసటి అందేమి చేది అందేమి ఆయన ముద్ర వేయించుకునే ఎడల ఏమీ కనబడకుండా దేవుని ఉగ్రత పాత్రలో పోయబడిన దేవుని కోపమును మద్యమును వాడు త్రాగును. చూసారా? కొంతమంది అయితే మరి క్రూర మృగానికి ప్రతిమకి నమస్కారం చేసి నొసటి మీద చేతి మీద ముద్ర వేయించుకున్నారట. కానీ 14వ అధ్యాయంలో చూసినట్లయితే సంఘం ఏ రీతిగా ఉందంటే మరి మరి ఎటువంటి క్వాలిటీస్ కలిగి ఉందో చూసారా? వాళ్ళ నోట ఎటువంటి అబద్ధం లేదంట. ఏమంటే స్త్రీ సాంగత్యం అర్థమైనటువంటి వారు ఏమిటి, గొర్రెపిల్ల ఎక్కడికి పోను అక్కడికెల్లా ఆయనను వెంబడించుడు. అక్కడ పాటలు పాడినట్లుగా మనం చూస్తా ఉన్నాం. ఏమంటే తండ్రి నామము, ఆయన నామము, ఆయన తండ్రి నామము నొసలియందును, మరి నొసలియందు వాళ్ళు మరి చూడండి ఇక్కడ 14 అండి. మరియు నేను తేరు చూడగా ఇదిగో గొర్రెపిల్ల సియోను పర్వతం మీద నిలబడి ఉండాను, ఆయన నామమును ఆయన తండ్రి నామమును నొసలియందు లిఖింపబడి ఉన్న 144,000 మంది ఆయనతో కూడా ఉండేది. చూసారా? దేవుని యొక్క నామం, యేసు ప్రభు యొక్క నామం వాళ్ళ నొసల మీదే ఉన్నట్లు మనం చూస్తా ఉన్నాం. వాళ్ళు ఏం చేస్తున్నారంటే దేవుణ్ణి వెంబడిస్తా ఉన్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. 3వ వచనం చూడండి, 4వ వచనం కూడా చూడండి. ముఖ్యంగా 4వ వచనం మనం చూద్దామండి. వీరు స్త్రీ సాంగత్యమున అపవిత్రులు కాని వారును స్త్రీ సాంగత్యం ఎరగని వారినై ఉండి గొర్రెపిల్ల ఎక్కడికి పోవునో అక్కడికెల్లా ఆయనను వెంబడిద్దురు. చూసారా? 19వ అధ్యాయంలో కూడా 14వ వచనం, పరలోకమందున్న శానంలో శుభ్రమైన కళ్ళని నారబట్టలు అంటే ప్రకటన 3:4 చెప్పినటువంటి రీతిగా ఆయన రక్తంలో వాళ్ళ బట్టలు ఇప్పటికప్పుడే శుభ్రం చేసుకుంటూ శుభ్రమైన కళ్ళని నారబట్టలు ధరించుకొని కళ్ళని గుర్రం లేక ఆయనను వెంబడించుంటుంది. ఈ రీతిగా మనం అధ్యాయం వెంబడి అధ్యాయం మనం చూస్తా ఉంటే ప్రియమైనటువంటి వాళ్ళ 20వ అధ్యాయంకి వచ్చేసరికి 19వ అధ్యాయం గురించి మనకు తెలుసండి. సంఘానికి విక్టరీ వచ్చినట్లుగా మనం చూస్తా ఉన్నాం. అందుచేత దేవుని సూచిస్తా ఉన్నారు. ఏమండి గొర్రెపిల్ల యొక్క వివాహ కార్యక్రమాల గురించి రాయబడినట్టుగా మనం చూస్తా ఉన్నాం. ఏమండి మరి ఇక్కడ యేసుక్రీస్తు ఒక జయశాలిగా ఏ రీతిగా యుద్ధం చేస్తున్నట్టు ఇక్కడ రాయబడినట్టుగా మనం చూస్తాం. 19వ అధ్యాయంలో 2 మృగాలు అంటే క్రూర మృగం
భూ భూమిలో నుంచి వచ్చినటువంటి భూములు అంటే రోమ ఆ, మతం అనమాట. ఈ రెండు మృగాలు ఏ రీతిగా పతనమైందో కూడా 19 అధ్యాయంలో ఈ 13 అధ్యాయంలో సాతాను యొక్క మరి పతనాన్ని గురించి మనం చూస్తా ఉన్నామండి. క్లుప్తంగా మనం చెప్పుకొని మనం ముగిద్దామండి. 20 అధ్యాయంలో మనం చూసినట్లయితే మరియు పెద్ద సంఖ్యలను చేత పట్టుకొని జాగ్రత్తగా నోట్ చేసుకోండి. పెద్ద సంఖ్యలను నోట్ చేసుకో పెద్ద సంఖ్యలను చేత పట్టుకొని ఏంటి ఆ సంఖ్యలు? ఈ సంఖ్యల చేత మరి సాతాన్ని బంధించినట్టుగా జైల్లో పెట్టినట్టుగా మనం చూస్తాం. జైల్లో పెట్టినట్టుగా చూసారు. ఇక్కడ ఎప్పుడు జైల్లో పెట్టారు అని మనం ఆలోచన చేసినట్లయితే ఆ హెబ్రీ 2వ అధ్యాయం 14వ వచనంలో మన జైల్లో పెట్టిందండి సాతాను. శరీరాశ నేత్రాశ జీవం అనేటువంటి బాణాలు వేసి మనల్ని జైల్లో పెట్టింది. యేసుప్రభు వచ్చేసరికే ఈ భూలోకం అంతా శ్మశానంగా ఏమంటే ఒక సమాధుల దొడ్డుగా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. యెషయా గ్రంథం 9:1-2 వచనాలు చూస్తే యేసుప్రభు వచ్చే సమయానికి భూలోకం చీకటిగా జీవం లేనటువంటి ఒక చీకటిగా మరి మరణం అనేటువంటి బంధకాల్లో ఒక శ్మశానంగా, ఒక సమాధుల దొడ్డుగా, ఒక ఎడారిగా చీకటి ఉన్నట్లుగా ఉన్నటువంటి పరిస్థితుల్లో యేసుప్రభు లోకానికి వచ్చేటప్పటికి మన పరిస్థితి ఎలా ఉందంటే మనల్ని ఈ సాతానుగాడు జైల్లో వేసాడండి. సాతానుగాడు జైల్లో వేసినట్లుగా మనం చూస్తా ఉన్నాం. ఈ హెబ్రీ 2:14లో మనం ఆలోచన చేసామండి. 12:29లో మనం చూసినట్లయితే మత్తయి రాసిన సువార్త మీరు నోట్ చేసుకోండి. లోక 12 అధ్యాయం 21 వచనం, లోక 11 అంటే లోక 11 అధ్యాయము 21-22 వచనాలు దయచేసి నోట్ చేసుకోండి. మనం ఎలా ఉన్నామంటే ఈ సాతాను మనల్ని ఏం చేసిందంటే హెబ్రీ 2:14లో మనం జైల్లో ఉన్నాం కదా. అప్పుడు యేసు క్రీస్తు ఈ లోకానికి వచ్చి మనల్ని ఏం చేశాడంటే మత్తయి 12:29, లోక 11:21-22, 2 తిమోతికి 2:26 అండి. మన జైల్లో ఉన్నటువంటి మనల్ని విడుదల చేశాడు. గుర్తుంచుకోండి, ఎలా విడుదల చేశాడు మనం ఆలోచన చేసినట్లయితే ప్రియులారా, ఆయన బతికినప్పుడు లోకాన్ని జయించాడు. 16:33 అండి. బతికినప్పుడు శరీరాశ నేత్రాశ జీవనంబం అనేటువంటి లోకాన్ని 1 యోహాను 2:16లో చెప్పినటువంటి రీతిగా లోకాన్ని జయించాడు. అదొక సంఖ్యలు. తర్వాత మరణంలో పాతాళాన్ని జయించాడండి. అదొక సంఖ్యలు అన్నమాట. అంటే ఇక్కడ అనేకమైనటువంటి పెద్ద సంఖ్యలు ఉన్నాయి కదా. పెద్ద సంఖ్యలు అంటే చెప్తున్నా, జీవించినప్పుడు ఆయనలో పాపం లేదండి. 8:44లో ఎవడన్నా నాలో పాపం చూపించగలరా? పవిత్రమైనటువంటి జీవితం, అదొక సంఖ్యలు. లోకాన్ని జయించాడు. సిలువలో సాతాను పడదోసేసాడండి. 12:31లో 32 వచనంలో ఏమండి, ప్రకటన గ్రంథం 12 అధ్యాయం 6-7 వచనంలో సాతాన్ని జయించాడు. అదొక సంఖ్యలు. సమాధిలోంచి తిరిగి లేచాడు. సమాధిలో ఉన్నప్పుడు పాతాళాన్ని జయించాడు. తిరిగి లేచేటప్పుడు మరణాన్ని జయించాడు. ప్రకటన గ్రంథం 1:18. 11 అధ్యాయం 25 వచనం అండి యోహాను రాసిన సువార్త. ఇవన్నీ కూడా సంఖ్యలు అనమాట. ఈ యొక్క సంఖ్యల చేత జైల్లో ఉన్నటువంటి మనల్ని హెబ్రీ 2:14లో మన జైలు మనమందరినీ విడుదల చేసి ఈ సాతాను గారిని జైల్లో వేసినట్లుగా మనం చూస్తాం. అర్థమైందండి. సిలువుకు ముందు సాతాను గారు పరలోకానికి వెళ్తా ఉండేవాడు. 1:6-9 వరకు మనం యోగు గ్రంథంలో మనం చూస్తా ఉన్నాం. 2వ అధ్యాయం 1-2 పరలోకానికి కూడా వెళ్తా ఉండేవాడు. మొదటి సమయాల గ్రంథం 28వ అధ్యాయంలో 1-15 ముఖ్యంగా చదివితే ఆ అధ్యాయం అంతా చదివితే పాతాళంలోకి వెళ్తా ఉండేవాడు. 14:30 అండి. 14:30 యోహాను రాసినటువంటి సువార్త. 12:31-32 లోకాధికారి అనే మాట అక్కడ రాయబడినట్టు మనం చూస్తాము. భూలోకంలో పాపం చేయనటువంటి వారి మీద కూడా మరణం వెళ్ళిందండి. అందుచేత 12 అధ్యాయంలో మనం చూస్తా ఉన్నామంటే ప్రకటన గ్రంథం 12 అధ్యాయంలో
భూమి సముద్రం మీకు శ్రమ. చూసారు, భూమి కూడా లోకాధికారిగా తన కైవసంలో ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. పరలోకంలోకి వెళ్తా ఉండేది, సిలువుకు ముందండి పాతాళంలోకి వెళ్తా ఉండేది. సమూయేలును కూడా పైకి తీసుకొచ్చిందండి 28-15 వచనంలో. అటువంటి సాతానుని యేసుక్రీస్తు సిలువలో ఏం చేశాడంటే జైల్లో వేసాడు. ప్రియమైనటువంటి వాళ్ళు ఎన్ని సంవత్సరాలు వేసాడంటే 1000 సంవత్సరాలు చేసినట్లుగా మనం చూస్తాం. మళ్ళీ ఇక్కడ మనం అంటే సాతాన్ని మీరు ఆలోచన చేసేది ఏంటంటే సాతాన్ని జైల్లో వేసినట్లుగా మనం చూస్తా ఉన్నాం. 1000 సంవత్సరాలు అయిన తర్వాత అడుగుమట కొంచెం కాలం విడిచిపెట్టవలసి వచ్చాను. అంటే ఇక్కడ మనం ఆలోచన చేసేది ఏంటంటే సైతాన్ యొక్క ఆగడాలని సిలువలో ఆయన మరణ సమాధి పునరుద్ధానాలు అనేటువంటి సంఖ్యల ద్వారా సాతాన్ని బంధించాడండి. బాగా ఉంది ఏమండి, 1000 సంవత్సరాలని జైల్లో పెట్టేశాడు. బాగానే ఉంది. కానీ కొంచెం కాలం విడిచిపెట్టబడవాలను. 7వ వచనంలో చూడండి, 1000 సంవత్సరాలు గడిచిన తర్వాత సాతాను తానున్న చెరలో నుంచి విడిపింపబడను. ఎవరు విడిపించారు? అది ఇప్పుడు ప్రశ్న. మనకి ముగించే ముందు విడిపించింది మనమే. విడిపించింది మనమేనండి. ఇంకో మాటలో ఆలోచన చేస్తే 12 అధ్యాయంలో చూడండి, ప్రకటన గ్రంథం 12 అధ్యాయంలో మనం చూసినట్లయితే ప్రియులారా 1 నుంచి 4 వచ్చిన మనం ఆలోచన చేసినట్లయితే 12:4 చదువుతామండి. 1 నుంచి మీరు ఇంటి దగ్గర చదువుకుంటే 4వ వచనంలో దాని తోక ఆకాశ నక్షత్రములలో 3వ భాగం నిడిచి భూమి మీద పడవేశాను. 12:3 చూడండి. అంతటి పరలోకం ఇంకొక సూచన కనపడేను. ఇదిగో ఎర్రని మహాఘట సర్పము, దాని 7 తలలు 10 కొమ్ములు ఉండేను, దాని తల మీద 7 కిరీటములు ఉండేను, దాని తోక ఆకాశ నక్షత్రములలో 3వ భాగం నిలిచి వాటిని భూమి మీద పడవేశాను. సాతాను ఎంత బలం పుంజుకుందో చూడండి. పక్క చిక్కి ఎదురులో ఉన్నటువంటి ఈ సాతాను ఎంత బలం పుంజుకుంది. ఎవరు దీన్ని బలపరిచింది? ఎవరు? మనమే. సాతాను ఎంత బలపడ్డాడు అంటే దీనికి కారణం ఏంటంటే ప్రియులరా, మనమే. ఇక్కడ జైల్లో విడుదల అయ్యాడు అంటే దీనికి కారణం ఏంటంటే మనమే. దీనికి కారణం ఏంటంటే ఒక మాట చెప్తానండి మీతోటి. ఏమి చెప్తామైతే మరి ఇంకోసారి మనం చెప్పుకుందాం. మనం చెప్పేది ఏంటంటే సాతాన్ని ఒక 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 భయంకరమైనటువంటి పెద్ద పిచ్చి కుక్క ఉందనుకోండి, దాన్ని కట్టేస్తాం కదా, దానికి ఒక సర్కిల్ ఉంటుందండి. ఆ పిచ్చి కుక్క ఎవరిని కరవలేదండి కదా, అవును కదా. అంటే కట్టేశాడు, అంటే 1000 సంవత్సరాలు కట్టేశాడు. దాని పరిధిని బంధించాడు. కానీ దానిలో మనం వెళ్తే దానిలో అడుగు పెట్టామనుకోండి, పిచ్చి కుక్క కరవకుండా ఉంటుందా? అదనమాట అండి. యేసుక్రీస్తు జైల్లో ఉన్నటువంటి అయినటువంటి మనల్ని విడుదల చేసి సాతాన్ని బంధించాడు. ఆది సర్పం అన్నాడండి. అంటే భూమి పుట్టు గురించే ఉంది అది ఆది సర్పం. అంతకుముందు పరలోకంలో లేదు. అయితే ఒక కట్టేశాడు సాతాన్ని, ఒక పరిధి, ఒక సమస్యని పరిష్కారం చేశాడు. ఆ సమస్యకి హేతు ఏంటంటే ప్రియమైనటువంటి వల్ల ఆ సాతాను ఉన్నటువంటి ఆ పరిధిలోకి మనం వెళ్ళకూడదు, ఆ సర్కిల్లో మనం వెళ్ళకూడదు. 5:18 ఏం చెప్పాడండి? మొదటి యోహానులో, మిమ్మల్ని మీరు భద్రం చేసుకోండి, సాతాన్ని మిమ్మల్ని ముట్టడు. మళ్ళీ చెప్తున్నానండి, మొదటి యోహాను 5:18లో మిమ్మల్ని మీరు పరిశీలన చేసుకోండి, భద్రం చేసుకోండి, సో దట్ సాతాను మిమ్మల్ని ముట్టడు. సాతానికి 1000 సంవత్సరాలు బంధించాడండి, కట్టేశాడు. మరి ఆ సర్కిల్లోకి మనం కాలు పెట్టామనుకోండి, ఆ సర్కిల్లోకి మనం వెళ్ళామనుకోండి, అంటే ఆదివారం ప్రార్థన మానేసామనుకోండి, అంటే ఆ సర్కిల్లో మనం వెళ్ళాం అనమాట. పాటలు పాడేటప్పుడు వాయిద్యాలు పెట్టామనుకోండి, 14 అధ్యాయం 1లో వాళ్ళు పాడినట్టుగా గాత్రం పాడితే పర్వాలేదు, జంత్రం పాడామనుకోండి, ఆ సాతాను ఆ సర్కిల్లో మనం అడుగు పెట్టామన్నమాట. సరే, ఆ రీతిగా సాతాన్ని విడిచిపెట్టే కార్యక్రమాలు మనమే చేస్తున్నాం అండి. దేవుని యొక్క వాక్యం చెప్పింది చెప్పకుండా చెప్పండి చేసామనుకోండి, నువ్వు బోర్ ఉండేటప్పుడు
అక్కడ కొత్త నిబంధన అన్నమాట, చిన్న పుస్తకం, దాన్ని తినిపించాలి. ఆ ఇద్దరు సాక్షులు ఏ రీతికైతే సాక్ష్యం చెప్పారు, మనం ఆ రీతిగా కొత్త నిబంధనతో సాక్ష్యం చెప్పాలి. నువ్వు బోర్ అవుతాలి. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చెప్పారంటే ఎలా ఎలా మనం పని చేయాలి అనేటువంటిది నీకు నువ్వు కూడా పరిశీలన చేసుకోవాలి. సురేంద్ర గారు చెప్పారు. ఆ రీతిగా మనం చేయలేదు అనుకోండి, అంటే సాతాను ఉన్నటువంటి ఆ సర్కిల్లోకి, ఆ పరిధిలోకి మనం వెళ్ళాము, మన భద్రత పోయింది. క్రీస్తు సంఘంలో భద్రంగా ఉండేటువంటి మనం యోధ యోధ మీరు ఆలోచించేయండి. 3వ వచనంలో యేసు ప్రభువులో భద్రత ఉంది, క్రీస్తు సంఘంలో భద్రత ఉంది, ఆయన రక్తం ఇచ్చి వరకు కొన్నటువంటి సంఘంలో భద్రత ఉంది. ఆయన మరణ సమాధి పునరుద్ధరణ ద్వారా సాతాన్ని బంధిస్తే దాన్ని విడుదల చేస్తున్నాం. ఎవరంటే మనమే. దాన్ని ఆ సర్కిల్లోకి, సాతాను కట్టబడి బంధింపబడి ఉన్నటువంటి ఆ ఆ సర్కిల్లోకి మనం వెళ్ళామనుకో, మన భద్రత పోయినట్టే. తప్పుడు సిద్ధాంతం తెస్తే ఆ సాతాన్ సర్కిల్లోకి వెళ్ళినట్టే. అంటే అది మనం ఏలుబడి చేస్తుంది సుమా. అందుచేత మనం ఏం చేయాలంటే, సాతాను ముట్టకుండా వేడిడ్లీ వేడిడ్లీ మీద ఏ బాగుంది కదా అన్నట్టుగా మనం ఏం చేయాలంటే, యేసు ప్రభువారు అనేటువంటి సంఘంలో మనం భద్రత కలిగి ఉండాలని మనం చేసుకుంటూ, ఆ రాబోయే దినాల్లో ఈ 20 అధ్యాయంలోనే 7 నుంచి 10 వరకు కొన్ని విషయాలు మనం ఆలోచించాం. 7 నుంచి 10 వరకు మనం ఆలోచించేద్దామండి. ఇక్కడ ఉమ్, రెండు ఇద్దరు ఇద్దరు యజమానులు ఉన్నారండి ఇక్కడ. 7 నుంచి 10 వరకు మనం చూసినట్లయితే, ఒక టీం ఏంటంటే ప్రియమైన పట్టణమును ముట్టడమేగా సంఘం, క్రీస్తు సంఘం. రెండో యజమాని ఏంటంటే అక్కడ ఉండేటువంటి శత్రువులు, సాతాను యొక్క టీం. ఈ రీతిగా మనం రాబోయే దినాల్లో మరికొన్ని విషయాలు మనం నేర్చుకునేటువంటి వారంగా మనం ఉందామండి. ప్రియమైనటువంటి పట్టణం. చూసారా, ఈయన నా ప్రియకుమారుడు, ఈయన ఎంత నేను ఆనందిస్తున్నాను. ఆ ప్రియకుమారుడు రక్తమిచ్చి కొన్నటువంటి సంఘమే ఈ ప్రియమైనటువంటి పట్టణం అనేటువంటి క్రీస్తు సంఘం. ఈ క్రీస్తు సంఘానికి సాతాన్ యొక్క టీంకి నిరంతర పోరాటం అనే ప్రాణం. కానీ క్రీస్తు సంఘమే మరి జీతం పొందినట్లుగా మనం చూస్తా ఉన్నామండి. 21వ అధ్యాయం 22వ వచనం, 19, 20 వచనాలు సాతాను యొక్క ఫ్రెండ్స్ కూడా క్రీస్తు సంఘానికి శత్రువులందరూ కూడా పతనం అయినట్లుగా మనం చూస్తా ఉన్నామండి. యేసుప్రభు వారి బాధ్యత బాగా చేశారండి. సాతాన్ని బంధించాడు, కట్టేశాడు. దాన్ని విడుదల చేయకూడదండి. మనం దాని సర్కిల్లో మనం వెళ్తే అది విడుదల అవుతుంది, మనం జైల్లోకి మళ్ళీ వెళ్ళినట్టు అన్నమాట. దాని పరిధిలోకి మనం వెళ్ళామనుకోండి, అది విడుదల అవుతుంది. మనం మళ్ళా మన మనం చెరలోకి వెళ్ళినట్లే. మళ్ళీ మనం మారు మనసు పొంది పశ్చాత్తాపడి మనం దేవుని ఎదుట మనం మొరపెడితే మరలా మనం విడుదల అవుతాం. మన విడుదల ఏమంటే మళ్ళీ సాధారణ గడి జైల్లోకి వెళ్తాడు. మీ అందరికి కూడా వందనాలు తెలియజేసుకుంటూ మరి ఈ సమయాన్ని మన తేజ గారికి సమర్పించుకుంటాము. నమస్కారం అండి అందరికి.